అంటే కొండా వివాదం క్లోజు. ఇక నిన్న మొన్న ఇక పొలగాడు చేతికింది పొలగాడు సుమంత్ పెట్టిన బువ్వ ఇక ఇప్పుడు ఇది మాత్రం అంత బిర్రగా చుట్టుకపోయింది. ఇక అందులో అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళు కొండా సురేఖ ఇంటికి పోయి ఇక అందులో ఏదేదో పంచాయతీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈమెకు భర్త లేదు, ఆమెను పిలుస్తలేరు, వీళ్ళు దేక్తలేరు. ఇక అందులో ఇంకేదో డక్కన్ సిమెంట్ కథ ఏదో గన్ పెట్టి బెదిరించి ఏదో ఆ కథ ఇదంతా నడిచింది. ఇక ఇంట్లో ఆ కొండ సురేఖ బిడ్డ ఇక సుమంత్ అంతా గోల్మాల వ్యవహారం చేసింది అనేది పోలీసులు అర్ధరాత్రి కొండ సురేఖ ఇంటి ఓడు కొండ సురేఖ బిడ్డ సుష్మిత బయటకు వచ్చి పోలీసులతో పంచాయతీ పెట్టుకున్నాడు. అంతరంతనే ఆలోచన చేయకుండా పర్సుకైతే పెరుసు అన్నట్టు ఇక ఆమె ఇటు రేవంత్ రెడ్డిని అటు వేం నరేందర్ రెడ్డిని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇక వీళ్ళని ఈమె రోహిన్ రెడ్డిని గంపగుత్తగా ఈమె ఇక ఆడంగీడంగా బాగానే బొబ్బలు పెట్టింది. ఇక తెలిసో తెలియకనో ఏదో అయిపోయింది, ఎట్ట చేసినా మీ దయ అని మళ్ళా ఇక ఇద్దరాలు మొగలు కొండా దంపతులు పోయి రేవంతమయ్య ఇక అటు మళ్ళీ పీసీసీ పేపర్ ఇక అటో ఇటో పోయి అదరగించి బుజ్జగించి తప్పైందా ఏదో ఒకటి అయ్యింది, ఇక మీరు మనసులో ఏం పెట్టుకోకూరి అని పంచాయతీ ఖతం చేసిర్రు అనే